సుమారు ఒక్క రోజులో 70,000 వరకు ఆలోచనలు వస్తుంటాయంట. మనం తినే చాక్లెట్ వాసన మనం గ్రహించినట్లయితే మన మెదడులో ఒక రకమైన తరంగాలు అంటే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీని వలన మెదడు రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. ఈ శరీరంలోని మెదడు సుమారు 40 సంవత్సరాలు వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్స్ పక్కన పెట్టుకున్నట్లయితే మనం రేడియేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడు మన మొబైల్స్ ని మనకు కాస్త దూరంగా ఉంచి పడుకోవాలి. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు 5 నుంచి 10 నిమిషాల వరకు మత్తు అనేది కలగదు. ఎందుకంటే ఆల్కహాల్ మనం తీసుకున్నప్పుడు మన మెదడు మత్తు ప్రభావానికి గురవడానికి 5 నుంచి 10 నిమిషాల సమయం తీసుకుంటుంది. అప్పుడే పుట్టిన చిన్నపిల్లల యొక్క శరీరంలోని గ్లూకోజ్ ని 50% వరకు మెదడు ఉపయోగించుకుంటుంది. అందుకే చిన్నపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. మానవుని యొక్క మెదడులో సుమారు 78% నీరే ఉంటుంది. శరీరం ఉపయోగించే మొత్తం ఆక్సిజన్ లో మెదడుకు 25% అవసరం ఉంటుంది. మెదడు యొక్క బరువు 3 పౌండ్ల దాకా ఉంటుంది. అంటే 1300 నుంచి 1400 గ్రాముల వరకు ఉండొచ్చు. మనిషి యొక్క మెదడు 18 సంవత్సరాల వయసులో పెరగడం ఆగిపోతుంది. సోడా అనేది మెదడు యొక్క కణాలను చంపేస్తుంది. దీనిలో డైరెక్ట్ గా ఉండడానికి చాలా రకాలైన రసాయనాలను ఉపయోగిస్తారు. అందుకే మన బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోతాయి. మానవ మెదడు సుమారు 100 బిలియన్ న్యూరాన్లు మరియు 1 ట్రిలియన్ బిలియన్ కణాలతో కూడి ఉంటుంది. మనిషికి 5 నుంచి